భారత రాజ్యాంగంలోని 16వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. నిబంధన 1 ప్రకారం రాష్ట్ర పరిధిలోని ఏదైనా కార్యాలయంలో ఉద్యోగం లేదా నియామక విషయాలలో పౌరులందరికీ ఖచ్చితంగా సమాన అవకాశాలు ఉండాలి. ఏ ఒక్కరికీ వివక్ష ఉండకూడదు. నిబంధన 2 ప్రకారం కేవలం కొన్ని ప్రాతిపదికన ఏ పౌరుడి పట్ల వివక్ష చూపకూడదని రాజ్యాంగం ఖచ్చితంగా ఆదేశిస్తోంది. ఇది సమానత్వానికి పునాది. మతం, జాతి, కులం, లింగం, వంశపారంపర్యం, జన్మస్థలం లేదా నివాసం ఆధారంగా రాష్ట్రంలోని ఏ పదవికి ఏ పౌరుడిని అనర్హులుగా ప్రకటించడం చట్టవిరుద్ధం. అయితే సమాజంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం అందించడం కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించే అధికారాన్ని రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చింది. నిబంధన 3 ద్వారా కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చేలా నివాస అర్హతలను చట్టం ద్వారా పార్లమెంటు నిర్ణయించే అవకాశం ఉంది. నిబంధన 4 అత్యంత కీలకమైనది. ఇది రాష్ట్ర సర్వీసుల్లో తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల పౌరుల కోసం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ఇస్తుంది. సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన అవకాశం కల్పించడమే ఈ నిబంధన యొక్క ప్రధాన ఉద్దేశ్యం. నిబంధన 4 ద్వారా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటును రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రాష్ట్ర సర్వీసుల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నప్పుడు ఆ వర్గాలకు పదోన్నతుల విషయంలో ప్రత్యేక నిబంధనలు చేసే అధికారం రాష్ట్రానికి ఉంటుంది. నిబంధన 4B బ్యాక్లాగ్ ఖాళీల గురించి వివరిస్తుంది. 1 సంవత్సరంలో భర్తీ కాని రిజర్వ్డ్ పోస్టులను తదుపరి సంవత్సరాల్లో ప్రత్యేకంగా భర్తీ చేయవచ్చు. ఇటువంటి బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ఆ సంవత్సరంలోని 50% రిజర్వేషన్ల పరిమితిని ఈ పోస్టులు ప్రభావితం చేయవు. ఇది ఒక ముఖ్యమైన మినహాయింపు. నిబంధన 5 ప్రకారం ఏదైనా మతపరమైన లేదా నిర్దిష్ట శాఖకు చెందిన సంస్థల్లో నియామకాల విషయంలో ఆ మతానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అటువంటి సంస్థల పాలక మండలి సభ్యులు లేదా ఉద్యోగులు ఒక నిర్దిష్ట సమాజానికి చెందిన వారే ఉండాలని చెప్పే చట్టాలను ఈ ఆర్టికల్ ప్రభావితం చేయదు. ఇక నిబంధన 6 ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్, విద్యా మరియు ఉద్యోగ రంగాల్లో 10% వరకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇది ప్రస్తుతమున్న ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ రిజర్వేషన్లకు అదనంగా ఉంటుంది. ప్రతి కేటగిరీలోని పోస్టులలో గరిష్టంగా 10% వరకు దీనిని అమలు చేస్తారు. ముగింపుగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడమే ఆర్టికల్ 16 యొక్క అంతిమ లక్ష్యం. మన రాజ్యాంగ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. జై హింద్.